హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్టడీ ఫర్ యూ. ఈరోజు వీడియోలో భాగంగా మనము నవోదయ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా అంటే 2025 మన జనవరి 18న నవోదయ విద్యార్థులకి ఈ జవహర్ నవోదయ ఎగ్జామ్ ఉండడం జరిగింది. కాబట్టి దాంట్లో భాగంగా మనము ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనం అర్థమెటిక్ టెస్ట్ని ఈ అర్థమెటిక్ టెస్ట్ క్వశ్చన్స్ ఏంటంటే మ్యాథ్స్ 41 నుండి 60 వరకు ఉంటాయి. అంటే 20 క్వశ్చన్స్ మనకి 25 మార్క్స్గా ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే 41 కన్వర్షన్ ఆఫ్ 31 and 7/16 ఇంటూ డెసిమల్ ఈజ్. ఆప్షన్స్ ఏంటంటే 314.375, 3.14375, 31.4375, 31.475. అంటే 31 and 7/16 ఇంటూ డెసిమల్ అంటే 31 7/16 ఏం చేయమని డెసిమల్ అంటే దశాంశ భిన్నంలో మార్చమంటాను. సో దీన్ని ఒకసారి చూసుకుంటే 31 and 7/16 దీన్ని మనం చూసుకుంటే 31 + 7/16గా రాసుకోవచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆప్షన్స్ ద్వారా కూడా మనం ఎలిమినేషన్ ఈజీగా చేయొచ్చు. 31 ప్లస్ అంటే 31 ఆఫ్టర్గా ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇది అలాగా కాదు. ఇప్పుడు ఇది ఏంటంటే 314 3.14 ఈ రెండు ఎలా కాదు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ రెండు ఆప్షన్స్ గురించి చూసినట్లయితే 7/16 మనం సింప్లికేషన్ చేసుకున్నాం. 16th అబ్జర్వ్ చేస్తే 7 అంటే 0 పాయింట్ పెడితే ఏమవుతుంది 17 అంటే 16 టేబుల్లో మనం అబ్జర్వ్ చేస్తే 16 4 64 పాయింట్ పెట్టాం కాబట్టి 6 పాయింట్ ఉంటే 60. ఓకే, నెక్స్ట్ 16 3 48 అంటే 12 రిమైండర్. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇలా చేసేటప్పటికి 0.43 అని వస్తుంది. అంటే ఇక్కడ ఉండే ఆప్షన్స్ మనకు రెండు ఉన్నాయి. 31.4375, 31.475 అంటే 31 పాయింట్ అంటే ఇక్కడ ఆల్రెడీ 31 ఉంది కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది 0.43 అనే ఆన్సర్ వస్తుంది. సో పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకుంటే ఏమవుతుంది ఇక్కడ 16 7 అంటే ఏంటి 112 16 7 అంటే 112. సో ఇక్కడ ఏంటంటే రిమైనింగ్ 8 పాయింట్ ఉంది కాబట్టి 0 అంటే 16 5 సో 80 సో 0. ఇప్పుడు దీని అర్థం ఏంటి 0.4375. ఇప్పుడు దీన్ని చూస్తే 31.4375. ఇక్కడ మన ఆన్సర్ ఏంటంటే ఈజీగా 31 పాయింట్ వచ్చేటప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి 0.43 వచ్చేటప్పుడు ఇది ఆప్షన్ కాదనేసి ఇది ఆప్షన్ మనం వెంటనే పెట్టచ్చు. సో నెక్స్ట్ ద ప్రాఫిట్ ఎర్నడ్ ఇన్ సెల్లింగ్ an article for 2540 is equal to loss incurred in selling at 1850 rupees. The cost price of the article is. అంటే ఇక్కడ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రాఫిట్ ఎర్న్ చేయాలంటే ప్రాఫిట్ అనేది రావాలంటే సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ అప్పుడు సెల్లింగ్ ఎంతంట ఇదంట ఈజ్ ఈక్వల్స్ టు దేనికి ఈక్వల్ అవుతుంది లాస్ ఇంకర్డ్ లాస్కి ఈక్వల్ అవుతుందంట. లాస్ ఏమవుతుంది అప్పుడు సెల్లింగ్ ఎట్ లాస్లో కూడా సెల్లింగ్ ప్రైస్ ఇంత ఉందని చెప్పాడు. ఆఫ్ డేట్ అంటే కాస్ట్ ప్రైస్ ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ అంటే ఇక్కడ ఏంటంటే మనము కొన్న వేళ అని అంటాం కాస్ట్ ప్రైస్ని, సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన వేళ అని అంటాం. సో మనకు వచ్చేసరికి ఇక్కడ క్వశ్చన్ ప్రకారం మనం అబ్జర్వ్ చేస్తే అంటే ఇక్కడ ప్రాఫిట్ దేనికి ఈక్వల్ అన్నాడు లాస్కి ఈక్వల్ అన్నాడు. ప్రాఫిట్ అంటే ఇక్కడ ఏంటి లాభం అనేది నష్టానికి ఈక్వల్. ఏ సందర్భంలో సెల్లింగ్ అండ్ ఆర్టికల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంటుందంటే అప్పుడు 2540. మరి ప్రాఫిట్ అంటే మనకు తెలియదు. ప్రాఫిట్ అంటే లాభం కదా. లాభం ఇప్పుడు ఎలా వస్తుంది ఎస్పీ మోర్ దెన్ ఉండాలి, సిపి మోర్ దెన్ ఉండాలా. మనం అర్థం చేస్తే సిపి అంటే కాస్ట్ ప్రైస్, ఎస్పీ అంటే సెల్లింగ్ ప్రైస్. అంటే కాస్ట్ ప్రైస్ ఇప్పుడు కూడా ఏంటంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి స్టార్టింగ్ అమౌంట్ మనం కాస్ట్ ప్రైస్ అంటాం, ఇక్కడ కాస్ట్ ప్రైస్, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనిపించే మనకి దీంట్లో. సో ఈ ప్రాఫిట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ప్రాఫిట్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మోర్ దాన్గా ఉంటుంది. సో ఎస్పీ మైనస్ సిపి దేనికి ఈక్వల్ అవుతుంది అది లాస్కి ఈక్వల్ అవుతుంది అంట. లాస్ అంటే అర్థమైంది మనకి సిపినే మోర్ దాన్ ఉంటుంది. ఎందుకంటే కాస్ట్ ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేది లోగా ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ రెండు మన కేసులో కూడా అబ్జర్వ్ చేస్తే ఏముంది సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ ఉండడం జరిగింది. సో సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ ఇచ్చినటువంటిది ఏంటి మనకి సెల్లింగ్ ప్రైస్ 2540
మైనస్ కాస్ట్ ప్రైస్ తెలియదు కాబట్టి సిపి. సో సిపి ఇక్కడ కూడా తెలియదు కాబట్టి మనకి ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్ 1850. సో ఈ రెండింటిని అప్లై చేస్తే మనము సిపి ఇక్కడ మైనస్ సిపి అయితే ప్లస్ సిపి అవుతుంది, ఇది మైనస్ అయితే ప్లస్ అవుతుంది. సో ఒక ఆర్డర్లో తీసుకున్నట్లయితే మైనస్ ఇప్పుడు 2540 మైనస్ ఇది వస్తే ప్లస్ 1850 ఇది ఈక్వల్స్ టు సిపి ఇది ఏంటంటే ప్లస్ సిపి. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే అంటే 0 ఎప్పుడు కూడా యూనిట్స్ ప్లేస్ని అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ 5 + 4 9, నెక్స్ట్ 8 + 5 13 అంటే 1 మనం చేసుకుంటే యాడ్ చేసుకుంటే 1 + 1 2 2 + 2 అంటే 4. సో 4390 సిపి ప్లస్ సిపి అంటే 2సిపి. సో మనకి ఇక్కడ తెలిసిన విషయం ఏంటి, సిపి ఈజ్ ఈక్వల్స్ టు మనకు కావాల్సిన సిపి కదా, సిపి ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 4390/2. సిపి ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 2 చేత క్యాన్సిల్ చేస్తే 2 2 * 4 2 1 * 2. సో 2 2 * 4 2 1 * 2 ఇంకా రిమైండర్ ఉంది 1 2 9 * 18 2 5 * 10. మన కాస్ట్ ప్రైస్ అయ్యేది కదా, కాస్ట్ ప్రైస్ ఇక్కడ ఏమవుతుంది 2195 అంటే దీని ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు కాస్ట్ ప్రైస్ 2195 రూపీస్. అంటే ఇటువంటి క్వశ్చన్స్ మనకి ఈ మోడల్ క్వశ్చన్స్ చూడడం వల్ల ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడడం వల్ల ఏ క్వశ్చన్ ఏ టాపిక్ నుండి ఎలా వస్తుందో ఒకసారి అనాలిసిస్ చేసుకుంటే ఒకసారి రివైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. సో దీని యొక్క సిపి వాల్యూ కాస్ట్ ప్రైస్ వాల్యూ అంటే కాస్ట్ ప్రైస్ అంటే ఇక్కడ ఏంటిది కొన్న వేల ఏంటి 2195. ప్రాఫిట్ లాస్ ఈక్వల్ అన్నాడు ఏ సందర్భంలో మనం చేయాలి. ప్రాఫిట్ అంటే లాభం, లాస్ అంటే నష్టం. ఎస్పీ మైనస్ సిపి అంటే ఇప్పుడు కూడా మనము అమ్మిన వేల అంటే ఎస్పీ అంటే సెల్లింగ్ ప్రైస్, అమ్మిన వేల ఎక్కువ ఉంటే మనకి ఎప్పుడు కూడా లాభం వస్తుంది, కొన్న వేల అనేది ఎక్కువగా ఉంటే ఎప్పుడు కూడా నష్టం వస్తుంది. సో నెక్స్ట్ ఇఫ్ a/b ఈజ్ ఏ ఫ్రాక్షన్ వేర్ a ఈజ్ ఈక్వల్స్ టు b - 3 అండ్ a + 10/b మైనస్ a/b ఈక్వల్స్ టు 10/7 దెన్ ఫైండ్ a/b ఈజ్ a/b ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇక్కడ మనం అర్థం చేస్తే ఏ వాల్యూ ఇచ్చినటువంటి ఒకసారి చూసుకోండి, a ఈజ్ ఈక్వల్స్ టు b - 3 సో a + 10/b మైనస్ a/b ఈజ్ ఈక్వల్స్ టు 10/7. ఒకసారి మనం అర్థం చేస్తే డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి అంటే లైక్ ఫ్రాక్షన్లో ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి నోమినేటర్ అనేది ప్లస్ ఉంటే యాడ్ చేస్తాం, మైనస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేస్తాం అంటే ఈక్వల్ సింబల్స్ చూసినట్లయితే వెయిట్ యాడ్ చేద్దాం. రైట్, b అనేది ఇక్కడ ఈక్వల్గా ఉంది కాబట్టి b. ఇక్కడ ఉన్నటువంటిది ఏంటి a + 10 మైనస్ a + 10 మైనస్ a ఈజ్ ఈక్వల్స్ టు 10/7. సో ప్లస్ a మైనస్ a క్యాన్సిల్స్ అయింది మనకి. సో ప్లస్ a మైనస్ ఇందులో ఆపోజిట్ సింబల్స్ ఎప్పుడు క్యాన్సిల్. ఇక్కడ రిమైండర్ ఏంటి ఉన్నాయి 10/b ఇక్కడ దీన్ని అబ్జర్వ్ చేస్తే 10/b ఈజ్ ఈక్వల్స్ టు 10/7. సో మనకి అక్కడ అర్థం అవుతుంది ఎప్పుడు కూడా నోమినేటర్ 10 = 10 అవుతుంది అంటే నోమినేటర్ ఈక్వల్ అయితే డినామినేటర్ కూడా ఆటోమేటిక్గా ఈక్వల్. సో ఇక్కడ నోమినేటర్ ఈక్వల్ కాబట్టి డినామినేటర్ కూడా ఈక్వల్ అంటే b వాల్యూ ఇక్కడ ఏంటి వచ్చింది 7 వచ్చింది. మనకు కావాల్సింది ఏంటిది a/b ఫ్రాక్షన్ కావాలి. a/b ఫ్రాక్షన్ కావాలంటే మనకు ఒక హింట్ ఏమి ఇచ్చాడు a ఈజ్ b - 3 అన్నాడు. a ఈజ్ b - 3 యూజ్ చేసుకుందాం. సో a ఈజ్ b - 3 కంటే దీని ఒకసారి అబ్జర్వ్ చేస్తే a ఈజ్ b - 3 అంటే a ఈజ్ b వాల్యూ ఏంటి మనకు తెలిసి 7 - 3 7 - 3 అంటే 4. సో ఇక్కడ ఏ వాల్యూ ఏమంటే ఇక్కడ 4 రావడం జరిగింది, b వాల్యూ ఆల్రెడీ 7 రావడం జరిగింది. మనకు కావాల్సినటువంటి ఫ్రాక్షన్ ఏంటి ఇక్కడ a/b అనేది కావాలి. సో a/b ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఏంటండి 4, b వాల్యూ ఏంటండి 7. సో మనకు కావాల్సిన ఫ్రాక్షన్ ఏంటంటే a/b ఈక్వల్స్ టు 4/7 అంటే 4/7 ఆన్సర్ ఎట్ అవుతుంది సి అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ స్క్వేర్ డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేస్తే స్క్వేర్ అన్నాడు అంటే స్క్వేర్ అంటే ఎలా ఉంటుంది ఎప్పుడు కూడా ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. స్క్వేర్ అంటే ఎలా ఉంటుంది ఎప్పుడు కూడా ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటుంది. సో ఈ డయాగ్రామ్ మనం చూస్తే స్క్వేర్ అన్నాడు కాబట్టి ఈచ్ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ డిక్రీజ్డ్ అన్నాడు. ఏమన్నాడు డిక్రీజ్ ఇంక్రీజ్ అంటే ఏంటి తగ్గుతుంది టు 1/3 ఆఫ్ ఇట్ సెల్ఫ్. 1/3 అంటే అదే 1/3 అని అర్థం. 1/3 అంటే 1/3. దెన్ ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అప్పుడు స్క్వేర్ ఏరియా ఏంటంటే డిక్రీజ్ ఎంత డిక్రీజ్ అవుతుందని అడిగాడు.
సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇలాంటి క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఈజీగా మనం గుర్తుపెట్టుకోవడానికి ఎప్పుడైనా సైడ్ అవ్వచ్చు, హైట్ అవ్వచ్చు, పెరిమీటర్ అవ్వచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ ఏవైనా సరే, సర్కిల్ అవ్వచ్చు, ఏవైనా సరే దాని రేడియస్ అవ్వచ్చు ఇచ్చాడు, దాని ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏం చేయాలంటే మనము అంటే 2 టైమ్స్ చేసి మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఉంది, స్క్వేర్లో ఆన్సర్ చేస్తే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు 1/3 అన్నాడు. 1/3 అంటే అర్థం 1/3. 1/3ని మనం 2 టైమ్స్ చేసి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 1/9 అంటే బట్టి ఏమవుతుంది అంటే ఆన్సర్ 1/9 అని పెట్టవచ్చు. అంటే మన ఆన్సర్ ఏం పెట్టచ్చు 1/9 అని పెట్టవచ్చు, అదే ఆన్సర్ యాక్చువల్గా. సో ఇదే దాన్ని మనం ప్రొసీజర్ ద్వారా చేద్దాము, రైట్. సో ఏమన్నాడు ఈ స్క్వేర్ ఏ నార్మల్గా ఏ ఇప్పుడు కూడా సైడ్ ఎలా ఉంటుంది, సైడ్ ఎప్పుడు కూడా అంటే మనము సైడ్ అంటే ఎస్ అంటే సైడ్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది ఏగా తీసుకుంటాం. కానీ ఇక్కడ వాడిచ్చే సైడ్ ఎలా ఉంది డిక్రీజ్ టు, ఎలా డిక్రీజ్ అవుతుంది వాడిచ్చిన ప్రకారంగా. ఇక్కడ మనకి నార్మల్ అయితే ఇది ఫస్ట్ కేసు అనుకుంటే ఇది సెకండ్ కేస్. ఇక్కడ సైడ్ ఏమవుతుంది అన్నాడు a/3 అంటే 1/3. 1/3 అంటే ఇది దీంట్లో 1/3 అవుతుంది అన్నాడు. సో ఆ సైడ్ ఏమవుతుంది a/3 అవుతుంది. సో మరి దీనికి సంబంధించి మనకి ఫస్ట్ సైడ్ ఏ అయ్యేటప్పుడు దానికి సంబంధించిన ఏరియా ఫార్ములా ఏంటి, ఏరియా ఫార్ములా ఏంటి a² అంటే సైడ్ ఇంటూ సైడ్. మరి దాని ప్రకారంగా ఇక్కడ సైడ్ ఫార్ములా అంటే సైడ్ a/3 ఇచ్చాడు, దేనికని ఏరియా ఫార్ములా ఏంటిది a² అంటే సైడ్ ఏదైతే ఉంటుందో దాన్ని 2 టైమ్స్ వేయాలి. ఏ అంటే సైడ్ ఇంటూ సైడ్ అంటాం. సో a/3 హోల్ స్క్వేర్ అంతే కదా. సో a²/9. దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి దీంట్లో నార్మల్ స్క్వేర్లో ఈ యొక్క స్క్వేర్కి సంబంధించిన ఈ నార్మల్ స్క్వేర్ ఇది న్యూ స్క్వేర్, దీనికి సంబంధించిన ఏరియా ఎలా చేంజ్ అయిందని చూస్తే దీనికి రిలేషన్ ఎలా ఉంది. ఇప్పుడు ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే నార్మల్ స్క్వేర్ ఏరియా ఇప్పుడు కూడా ఎలా ఉంటుంది a², ఇంకా ఎక్స్ట్రా ఉన్నది ఏంటి 1/9. సో దీన్ని బట్టి ఏమంత అవుతుంది దీనికి సంబంధించింది. సో a/9 అంటే a 9th. ఆన్సర్ ఏమవుతుంది 1/9.